తెలిసిందే కదా, మనం బీప్ బార్ నుంచి నోవికో ట్రాన్స్ఫర్ అయిపోయాము. నేనేంటి నచ్చక కాదు, ఇది మా కంపెనీయే. నాకేం శాలరీ ఇంప్రూవ్ అవ్వలేదు, పొజిషన్ ఇంప్రూవ్ అవ్వలేదు. సేమ్ పొజిషన్, సేమ్ శాలరీ, సేమ్ కంపెనీ, సేమ్ ఓనర్. కాబట్టి రెసిపీస్ మారిపోయి అక్కడికి. తర్వాత చాలామంది వీడియోస్ రావట్లేదు అంటున్నారు నోవికోది. ఇంకా నోవికో ఓపెనింగ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 2 months నుంచి ట్రైనింగే అవుతుంది. ప్రతి ఒక్కరు ట్రైనింగ్ ఉంటుందండి స్టార్టింగ్లోనే. ఎవరికి డైరెక్ట్ కిచెన్ అనేది అబ్జర్వ్ ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత నోవికో ఇంకా ఓపెన్ అవ్వలేదు. 5 daysలో మాకు ఓపెనింగ్ ఉంది. ఓపెనింగ్ అయిపోయిన తర్వాత నోవికో క్యూజిన్ ఏంటి, రెసిపీస్ ఏంటి, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ వీడియోలు చెప్తాను. ఎవరైనా ఫుడ్ టేస్ట్ చేద్దామంటే నోవికోకి రండి, అంత ఫ్రీ అని. టేబుల్ అంతా సేమ్, అంతా హోటల్ ఓపెనింగ్ అంతాను, కాకపోతే మనీ తీసుకోవట్లేదు ప్రెజెంట్. ఇంకొక 5 daysలో ఓపెనింగ్ ఉంది. అంతవరకు ప్రతిదీ ఫుడ్ ఫ్రీ, మీరు ఏది తిన్నా, మీరు ఏది తాగినా అండి. తర్వాత ఈ నోవికోకి వచ్చేసి చాలామంది అడుగుతున్నారు వేకెన్సీ ఉన్నాయని. వేకెన్సీ లేవండి, మొత్తం ఫుల్ అయిపోయి. ఇక్కడ నుంచి మన వీడియోస్ అన్ని నోవికో బ్రాండ్ వస్తాయి. సో ఎవరైనా ఇంకా మన ఛానల్ చాలామంది ఫాలో చేసుకుంటూ చూసేస్తున్నారండి. చాలా తప్పండి, ఇది చాలా తప్పు. సో మన ఛానల్ అనేది ఫాలో చేసుకొని వీడియోస్ అన్ని చూడండి. ఇంకా ప్రెజెంట్ ఫ్రీ ఫుడ్, ఎవరైనా వచ్చి తినేసి వెళ్ళచ్చు. ఎవరైనా కోవైట్లో ఉంటే రండి నోవికోకి, వచ్చి తినేసి వెళ్ళండి. ఈ రీల్ అనేది మీ షఫల్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ షఫల్ ఎవరైనా ఉంటే. తర్వాత మీకు ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.